అత్తయ్య, అమ్మా చెప్పమ్మా. ఈరోజు లంచ్ ఏంటి స్పెషల్? కాకరకాయ వండుతానమ్మా. కాకరకాయ? అవునమ్మా. అమ్మో, చేదుగుంటది అత్తయ్య, నేను తిన్ను. నేను ఇంకేదైనా చేసుకుంటానండి. ఎందుకమ్మా, నేను చేదు లేకుండా వండుతాను కదమ్మా నీకు. కాకరకాయ చేదు లేకుండా ఎలా చేదు వండుతారు? లేకుండా వండుతానమ్మా నీకు. ఓకే అత్తయ్య, ఆ రెసిపీ ఏదో నాకు చెప్పేయండి. మీరు చేదు లేకుండా ఎలా కుక్ చేస్తారా అనేది తెలుసుకోవాలని చాలా తొందరగా ఉంది. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు, లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా వాటర్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి కలుపుకొని అందులో కాకరకాయ ముక్కల్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు పొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ముందుగా పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో ఇప్పుడు శనగపప్పు కూడా వేయించుకోవాలి. శనగపప్పు కూడా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, లవంగా మొగ్గలు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి పక్కన పెట్టుకొని వాటిని ఇప్పుడు పౌడర్గా చేసుకోవాలి. అందులో కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు పౌడర్ చేసుకొని దాన్ని సైడ్కి పెట్టి ఇప్పుడు ఆ ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, లవంగాలు, వెల్లుల్లి కలిపి పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్కి కాస్త రెస్ట్ ఇద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు అందులో శనగపప్పు, పోపులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ముందుగా నానబెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు ఎంత బాగా వేయించారు అన్న దాని మీదే ఆ చేదు ఆధారపడి ఉంటుంది. మీరు బాగా వేయిస్తే చేదు ఇట్టే పోతుంది. ఇప్పుడు అందులో ఆనియన్స్ కూడా వేసుకొని అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఇప్పుడు ఇందాక పెట్టుకున్న పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. ఆ పొడి వేసుకున్న తర్వాత లాస్ట్లో పల్లి పొడి కూడా వేసేసుకుంటే మన టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. అత్తయ్య చేశారని కాదు కానీ నిజంగానే బాగుంది.